సామ్సంగ్ గెలాక్సీ S21 FE స్నాప్డ్రాగన్ ఎడిషన్. దీన్ని మనం 2024 లో కొనుక్కోవచ్చా? ఇది మనకి లాస్ట్ జూలైలో రిలీజ్ అయింది అండ్ బిగ్ బిలియన్ డేస్ లో అరౌండ్ 30K ప్రైస్ సెగ్మెంట్ కి వచ్చింది. ఈ ఇయర్ ఇప్పుడు ఇండిపెండెన్స్ డే సేల్స్ లో అరౌండ్ 25K అవైలబుల్ గా ఉంది. దట్ టు 8+256GB వేరియంట్. దీన్ని మనం ఇప్పుడు కొనుక్కోవచ్చా లేదా? నేను లాస్ట్ 10 months నుంచి ఇదే మొబైల్ యూస్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. దాన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి కొనుక్కోవాలా లేదా అనేది. నేను స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఫస్ట్ దీంట్లో ఉన్న పాజిటివ్స్ విషయం మాట్లాడుకుందాం. ఫస్ట్ మేజర్ పాజిటివ్ వచ్చేసి డిస్ప్లే. ఇది మనకి డైనమిక్ కెమెరా 2x డిస్ప్లే తో వస్తుంది అండ్ కలర్స్ కానివ్వండి, వ్యూయింగ్ యాంగిల్స్ కానివ్వండి, ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు ఈ 10 months లో. నాకు మాత్రం డిస్ప్లే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ. ఇప్పటికి కూడా నేను 0 to 100% ఛార్జ్ చేస్తే నాకు 6 hours ఆఫ్ స్క్రీన్ టైం వస్తుంది. అండ్ నా యూస్ కేసెస్ వచ్చేసి నేను యూట్యూబ్ వాచ్ చేస్తాను, ఇన్స్టా స్క్రోల్ చేస్తాను అండ్ వెబ్ బ్రౌజింగ్ కూడా చేస్తాను డైలీ. ఇవి నా యూస్ కేసెస్ అండ్ నేను వీడియో కూడా ఇదే ఫోన్ నుంచి రికార్డ్ చేస్తాను. నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి కెమెరాలో నాకు వీడియో డిపార్ట్మెంట్ లో కానివ్వండి, ఫోటో డిపార్ట్మెంట్ లో కానివ్వండి, ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. బట్ కొంచెం ఒక 2 నెగిటివ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఇవి నాకు ఇందులో అనిపించిన పాజిటివ్స్. నెగిటివ్స్ వచ్చేసి నైట్ ఫోటోగ్రఫీ. ఈ ఫోన్ కనుక మీరు నైట్ ఫోటోగ్రఫీ కోసం కొనుక్కోవాలి అనుకుంటే దిస్ ఈస్ నాట్ ఎ గుడ్ చాయిస్. ఎందుకంటే కాలేజ్ లో నా ఫేర్వెల్ అప్పుడు నైట్ టైం ఫోటో దిగుతుంటే ఆల్మోస్ట్ ఇది క్యాప్చర్ చేయడానికి 3 seconds తీసుకుంటే ప్రాసెసింగ్ చేయడానికి ఇంకా ఎక్స్ట్రా 4 seconds తీసుకునింది. సో ఆ రోజు మాత్రం నాకు చాలా చిరాకు వచ్చింది. అసలు నైట్ ఫోటోగ్రఫీ అస్సలు వర్త్ కాదు. నెక్స్ట్ దీంట్లో మనకి 3x టెలిఫోటో లెన్స్ ఉంది. ఇందులో నాకు ఎప్పుడు ఫోటోస్ బాగానే వస్తున్నాయి, బట్ అప్పుడప్పుడు ఫేస్ కొంచెం బ్లర్ అయినట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు. నెక్స్ట్ ఇన్స్టాలేషన్. నేను ఏదన్నా అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసినప్పుడు డౌన్లోడ్ క్విక్ గా అయిపోతుంది ఫాస్ట్ ఇంటర్నెట్ వల్ల. బట్ ఇన్స్టాలేషన్ మాత్రం నాకు ఎందుకో కొంచెం లాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అంత క్విక్ గా స్నాప్డ్రాగన్ 888 అయినా కూడా నాకు ఎందుకు అంత క్విక్ గా ఇన్స్టాల్ అవుతున్నట్టు నాకైతే అనిపించట్లేదు. సో ఇది నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి 2 years ఓల్డ్ ప్రాసెసర్. ఆ విషయం పక్కన పెడితే నేను Asphalt 9 గేమ్ హై ఎండ్ గ్రాఫిక్స్ లో పెట్టి ఒక 10 to 15 minutes ప్లే చేస్తే నాకు ఫోన్ అనేది వార్మ్ అయిపోతుంది. పైన స్క్రీన్, బ్యాక్ సైడ్ కెమెరాస్ దగ్గర 10 to 15 minutes గేమింగ్ కే వార్మ్ అయిపోతుంది. దీని సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వస్తే మనకి ఇనిషియల్ గా 4+5 ఇలా సంథింగ్ ఏదో విన్నాము. బట్ నేను ఈ రోజు మార్నింగ్ కస్టమర్ కేర్ సపోర్ట్ కాల్ చేసి మాట్లాడినప్పుడు మనకి 2 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్పారు. ఇది మనకి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అంటే Android 15 వరకు చూడొచ్చు అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇంకా ఎక్స్ట్రా 2 years చూడొచ్చు. సో మనం ఫైనల్ గా మాట్లాడుకుంటే మనకి చార్మినార్ 4 pillars ఎలానో మన మొబైల్ కూడా 4 pillars ఉంటాయి అలాగా నా పర్స్పెక్టివ్ లో. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్ప్లే, సెకండ్ వన్ వచ్చేసి చిప్ సెట్, జనరల్ టర్మ్స్ లో చెప్పాలంటే ప్రాసెసర్, థర్డ్ వన్ వచ్చేసి కెమెరాస్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బ్యాటరీ. నాకు డిస్ప్లేలో ఎటువంటి ఇష్యూ నేను ఫేస్ చేయలేదు అండ్ బ్యాటరీలో కూడా ఇప్పటి వరకు నేను ఎటువంటి ఇష్యూ ఫేస్ చేయలేదు. ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా నాకు ఎప్పుడు ఫోన్ అంత హీట్ అయినట్టు కూడా నాకు ఎప్పుడు అనిపించలేదు. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే నాకు కెమెరా ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, క్లారిటీ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను రికార్డ్ చేసే వీడియోస్ కూడా నా రూమ్ లో 2 లైట్స్ ఉంటాయి, వాటిని బట్టి రికార్డ్ చేస్తాను. సో క్లారిటీ ఎలా ఉందనేది మీరే చూస్తున్నారు. నెగిటివ్స్ విషయానికి వస్తే కెమెరాలో నైట్ ఫోటోగ్రఫీ, నెక్స్ట్ టెలిఫోటో లెన్స్ లో అప్పుడప్పుడు ప్రాబ్లం ఫేస్ చేశాను. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫోన్ అనేది నాకు వార్మ్ అవుతుంది. ఆల్మోస్ట్ 3 days బ్యాక్ కూడా నేను కాసేపు మీడియం గ్రాఫిక్స్ లో పెట్టి Asphalt 9 గేమ్ ప్లే చేసి తర్వాత హై ఎండ్ గ్రాఫిక్స్ లో పెట్టాను. ఫోన్ ఆల్మోస్ట్ బాగా హీట్ ఎక్కిపోయింది. నేను బ్యాక్ పౌచ్ తీసేసి పక్కన పడేసాను ఫోన్ ని. అండ్ నిన్న నైట్ ఆడినప్పుడు నాకు జస్ట్ 10-15 minutes ఆడినప్పుడు నాకు వార్మ్ అయింది ఫోన్. మరి అంత హీటింగ్ అయితే వెళ్ళలేదు. సో ఇది ఈ 10 months లో నాకు ఈ ఫోన్ గురించి అనిపించింది. సో దీన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఈ ఫోన్ మీరు కొనుక్కోవాలా వద్దా అనేది. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.